నమస్కారం. విష్ణు పురాణం 26వ భాగంలోకి వచ్చాం. ఉషాపరిణయ గాథని ముందు భాగంలో తెలుసుకున్నామండి. అయితే ఇప్పుడు పౌండ్రక వాసుదేవుడి కథ చెప్పుకుందాం. కాశీపురాధీశుడి పేరు పౌండ్రక వాసుదేవుడు. ఈ వాసుదేవుడు పేరు ఎప్పుడైతే తనకి పెట్టబడిందో తను కృష్ణుడితో సమానమని అతను భావించేవాడు. తనకి సాటి ఏ రాజు లేడనే లాంటి ఒక గర్వం ఉండేదట అతనికి. తన పేరు తగినట్టు వాసుదేవ నామధేయానికి పైగా ఏమిటంటే పరవాసుదేవ తత్వం ఒకటి ఉంది, భగవతత్వం. విష్ణుమూర్తిని వాసుదేవుడు అంటే కృష్ణుడనే చెప్పుకోవడానికి వీల్లేదు. దాని పేరే అది. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణిని రక్షించగలిగిన వాడు వాసుదేవుడు అంటే. ఆ వాసుదేవుడు నామధేయం ఉండటం వల్ల ఎట్లా పరవాసుదేవ తత్వంలో శంఖచక్ర గదాధరుడుగా ఆయన గదాధారిగా ఉంటాడో అలాగా తను కూడా శంఖచక్రాలు కల్పించుకుని పరిపాలన చేస్తూ ఉండేవాడట. అతని లక్షణాలు చూసి చుట్టుపక్కల రాజులంతా హేళనగా మాట్లాడుకునేవాళ్ళు. కానీ వీడికి ఏమనిపించింది, వీడేం కృష్ణుడురా అలా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడేమిటి కృష్ణుడు ఎక్కువ నేను తక్కువ? కృష్ణుడు కూడా నాలాగానే మానవ గర్భంలో జన్మించాడు కదా. అందుకని కృష్ణుడి మీద ఒక పగ కలిగింది. ఇప్పుడు ఇదండి, దీనికి ఒక ప్రత్యేకమైన విషయం చెప్పుకోవాలి మనం. కలి సమీపానికి వచ్చేసేసరికల్లా కలిపురుష లక్షణం ఏంటంటే భగవంతుని మీద పగే కలిపురుష లక్షణం. సర్వసమృద్ధి కలిగినటువంటి ప్రపంచాన్ని ఎవరు నిర్మించారో అతనిని ధిక్కరించటమే కలి యొక్క లక్షణం. ఈ కలికి ముందు భాగాల్లో ఉన్న వ్యక్తుల్లో కూడా ఇలాంటి లక్షణాలు కొన్ని కనపడ్డాయి. అయితే ఎక్కువ మంది లేరు. అలాంటి వాళ్ళు ప్రత్యేకంగా పేర్లతోటి చెప్పదగిన వాళ్ళు మాత్రమే ఉన్నారనమాట. వాళ్ళలో శ్రీకృష్ణుడికి సంబంధించిన వాళ్ళు, భగవంతునితో కలిసి జన్మించిన వాళ్ళు, ఆ కాలంలో జన్మించిన వాళ్ళు, సమకాలీనులు కూడా కొంతమంది ఉన్నారు. కృష్ణుడిని ధిక్కరించిన వాళ్ళు, ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు కదా. మన మహాభారతంలో, భాగవతంలో ఆ కథలు చెప్పుకుంటాం. ఇప్పుడు ఇంతకుముందు కూడా మనం చూసాం కొన్ని కథలు. ఈ పౌండ్రక వాసుదేవుడికి కృష్ణుడి మీదే పగ. అయితే అన్ని విధాలా తమకి వసుడై ఉండాలని చెప్పవలసిన మాటలు చెప్పి ఒక దూతని కృష్ణుడి దగ్గరికి పంపించాడు. ఏంటి, నువ్వు నీ గొప్ప ఏం లేదు, నువ్వు ఇంకా శంఖాన్ని చక్రాన్ని పిలిస్తే వస్తాయి, చక్రాన్ని పిలవాలి నువ్వు, నా దగ్గర అవి రెడీగా ఉన్నాయి అని ఇలాంటి కొన్ని మాటలు చెప్పి నువ్వు నాకు వసుడుగా ఉండు అని ఉత్తరం రాయించి పంపించాడు. ఆ దూత వచ్చి, ఇది చూడండి, నందనందన శంఖచక్రాలు, గదా, ఖడ్గాలు, కౌస్తుభము, పీతాంబరము కలిగి ఉన్న వాసుదేవుడిని నేను అవన్నీ కలిగే ఉంటాను. నేను నా పేరుతో నువ్వు ఉండడానికి వీల్లేదు కాబట్టి వాటిని విడిచి నన్ను అనుకరించే బుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉండు. కాదంటావా, ఈశ్వరాదులు తోడుగా వచ్చిన దారుణ రణంలో నిన్ను తెగనేసి ఆ చిహ్నాలన్నీ ఎగిరిపోయేటట్టు చేస్తాను అని మా రాజు కాశీపతి పౌండ్రక వాసుదేవుడు అనే పేరు వాడు నీకు చెప్పవలసిందనగా వచ్చి చెప్పాను, ఏమంటావు అని ఒక దూతతోటి ఈ వాక్యాలు చెప్పించాడు. పౌండ్రక వాసుదేవుడు అనే నేను, నాకు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ నావి, నువ్వు నన్ను అనుసరిస్తున్నావు, నువ్వు నన్ను అనుకరించద్దు, నన్ను మాకరి చేయొద్దు అన్నట్టుగా చెప్పాడు. చెప్పేసరికల్లా కృష్ణుడు ఏమన్నాడంటే, అలాగే ఏదో దారుణ రణం చేస్తామంటున్నారు కదా, అదేమిటో చేసి చూసి చేస్తాను, చూసాక ప్రాణాలు విడవాల్సి వచ్చాయననుకో, ఒకవేళ నేను దొరికిపోయాను అనుకో, నేను ఓడిపోయాను అనుకో, అప్పుడే ఈ చిహ్నాలు విడిచేస్తా, అప్పుడే నేను ఈ పసుపచ్చటి బట్ట కట్టుకోవటం మానేస్తాను, ఈ మకర కుండలాదులు అవి ధరించడం మానేస్తా, ఈ శంఖం చక్రం కూడా అప్పుడే విడిచిపెడతాను, కౌస్తుభమణిని కూడా నేను ధరించను, అప్పుడే మానేస్తా. యుద్ధం అన్నారు కదా, ఏదో దారుణ రణం, దానికి రండి, ఆ సంగతి చూస్తానన్నాడు. అనేసరికల్లా వెతకపోయిన తీగ కాళ్ళకి తగిలినట్టుగా మీ రాజు సమాచారం నేనే చూడాలనుకుంటాను, ఏదో కారణం ఉండాలి, పోట్లాడికి ఒట్టి పుణ్యానికి ఎట్లా యుద్ధం చేస్తాము, కారణం ఉండాలి. తను ఎటాగో ముందుకొచ్చాడు, ఉత్తరం కూడా పంపించి దూతను పంపాడు కాబట్టి తప్పకుండా ఎదిరించాల్సిందే, పోయి చెప్పు, ఎల్లుండి వచ్చి ఏం చెయ్యాలో నేను ఈ సంగతి అది చేస్తానన్నాడు. కృష్ణుడి మాటలు విని ఆ దూత వెళ్ళి తన రాజుకి కృష్ణుడు ఏం చెప్పాడో, శ్రీకృష్ణుడు ఇట్లా ఇట్లా చెప్పాడని చెప్పాక కృష్ణుడు, బలభద్రుడు, సాత్యకి ప్రముఖ యాదవ వీరులను ద్వారకకు కాపరులుగా ఉంచి చక్రాధ్యాయుధపాణి అయి గరుడ వాహనుడై కాశీనగరానికి వెళ్ళాడట. లోకభీకరమైన పాంచజన్యాన్ని పూరించాడు. ఆ శబ్దం వింటే సగం మంది ప్రాణాలు వదిలిపెడతారట. ఆ ధ్వని విని పౌండ్రుడు తన సైనిక భటులను కృష్ణునిపైకి పంపగా వాళ్ళు కృష్ణుని మీద వివిధాయుధాలు ప్రయోగం చేశారట. కృష్ణుడు రోషభీషణాకారుడై తన ఆయుధాలను సముచితాస్త్ర ప్రయోగంతో ఎగరగొట్టి ఆ ఆయుధాలన్నింటినీ పౌండ్రుని సైనికుల్ని తెగొట్టేశాడు, తెగ నరికేశాడట. తన సేన సర్వనాశనమైందని తెలిసి పౌండ్రక వాసుదేవుడు కోపించి రథారూఢుడై రణరంగానికి వచ్చాడు. అచ్చంగా వేషమంతా వాసుదేవుని వేషమే. వాణిని చూసి చిరునవ్వు మోముతో కృష్ణుడు ఇట్లా అన్నాడట, దూత చేత నాకు వార్త పంపావు కదా, ఆ పని ఏదో నెరవేర్చడానికే వచ్చాను, నీళ్ళు అని చక్ర ఆయుధాన్ని ప్రయోగించాడట. అంతే, ఎండుపుల్ల అగ్గిమంటకి ఆహుతైనట్టుగా పౌండ్రక వాసుదేవుడు కృష్ణుడి చక్రానికి బలైపోయాడు. పైనున్న దేవతలు పరమానందంతో కృష్ణుని స్తుతి చేశారు. తర్వాత కృష్ణుడు ద్వారకకు రాగా పౌండ్రకుని కుమారుడు
ఆ కృష్ణునిపై పగబట్టి అది తీర్చుకోవాలని శివుని గురించి 12 ఏళ్ళు తపస్సు చేశాడట ఘోరంగా. శివుని వల్ల ఒక శక్తిని వరంగా పొంది దాన్ని ద్వారకకి వచ్చి ప్రయోగించాడు. కృష్ణుడు అది తెలిసి చక్రాన్ని విడువగా అది పౌండ్రకుని కొడుకుని వాడు ప్రయోగించిన శక్తిని ముక్కలు చెక్కలు చేసేసిందట. ఇలాగా కృష్ణుడు చేసినటువంటి పనులు అతిమానుషములు. అలాగే బలభద్రుడు చేసిన పనులు కూడా వర్ణనాతీతాలైన కార్యక్రమాలు చేశాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంస్థాపన లక్ష్యంగా ఇలపై అవతరించి ఆ విష్ణువు చేసిందంతా ధార్మికమే. ఆత్మబంధువైనా సరే అధర్మ మార్గాన ప్రవర్తించాడంటే వానిని సమూలంగా నాశనం చేసిన ధర్మమూర్తి శ్రీకృష్ణుడు. దేవాదులకు కూడా ఆశ్చర్యుని ఆనందాన్ని కలిగించే పనులెన్నో చేశాడు. దుష్ట శిక్షణ చేసి భూభారం తీర్చటమే లక్ష్యంగా నారాయణుడు ద్వాపర యుగాంతంలో కృష్ణునిగా యదువంశంలో జన్మించాడు. పాండవులకు కౌరవులకు ఆస్తి పంపకం నెపంతో కలహం కలిగించి ఉభయ పక్షాలని యుద్ధానికి సిద్ధం చేశాడు. ఇరు వర్గాలకి తోడుగా ఇలపై గల రాజులు ఎందరో వచ్చారు. మొత్తమంతా 18 అక్షౌహిణుల బలగం. తన పర అనే భేదం లేనివాడే అర్జునునికి రథసారథి అయి 18 దినాలు పోరు ఘోరంగా జరిగేటట్టు చేశాడు. సర్వనాశనం కూడా అయ్యింది. అలాగే యాదవులను చూస్తూ పరస్పరం వైరం కలిగించి వాళ్లలో వారు కొట్టుకు చచ్చేటట్టుగా చేశాడు. చివరికి తన అన్న బలరాముడు పరమపదానానికి వెళ్ళిపోయారు. అలా చెప్పగా మైత్రేయుడు మహాత్మా, ఆపదల్లో ఉన్నవారిని ఆదుకునే కృష్ణుడు తన వంశీయులకే కలహాన్ని పుట్టించి చంపటమేమిటి? బలరామ పద్ధతి ఏది? ఆయన ఎలా వెళ్ళాడు? ఎక్కడికైనా పరమపదానికి ఎలా వెళ్ళాడు? అది ఏదో వివరించమని కోరుతూ ఉంటే పరాశరుడు ఇట్లా చెప్పాడట. ఇది మౌసల పర్వం అండి, మహాభారతంలో మౌసల పర్వం. ఈ మౌసల పర్వం గురించి ఒక వీడియో కూడా చేశాం, మన ఛానల్లో ఉంది, చూడండి. అది ప్రత్యేకంగా కనపడుతుంది. కృష్ణ అవతారం సమాప్తి ఎలా జరిగింది అనేది మౌసల పర్వంలోనే కనిపిస్తుంది. అది ఇక్కడ చెప్పబడింది. యాదవులు ఇంద్రాదులకు కూడా తేరి చూడరాని బలపరాక్రమాలతో మితిమీరి ప్రవర్తించడం చూసి కృష్ణుడు ఇట్లా అనుకున్నాడట, వీళ్ళని అంతమొందిస్తే గానీ భూభారం తీరదు, ఆ పని చేయవలసిందే అనుకుంటూ ఉండగా దూర్వాసుడు కృష్ణ దర్శనం చేయాలని ద్వారకకి వచ్చి ద్వారం దగ్గర నిలబడి తన రాక కృష్ణుడికి చెప్పవలసిందని అక్కడున్న యాదవ కుమారులతో చెప్పారట. వీళ్ళు ఈ పని చేయకుండా దైవ నిర్ణయం వల్ల కృష్ణుని మనవడైనటువంటి సాంబుడికి గర్భవతి వేషం వేసి దూర్వాసుని ముందు వద్దకు తీసుకొచ్చి, అయ్యా దీనికి కొడుకు ఎప్పుడు పుడతాడు అని అడిగారట. అడగంగానే అసలు విషయం గ్రహించినటువంటి దూర్వాస మహాముని కోపం ప్రకటించే చూపుతో చూసి, దీనికి కొడుకు పుట్టడు, ఇనపరోకలి దీని కడుపులోంచి వస్తుంది, వెంటనే యుద్ధం ఆరంభం అవుతుంది, దానివల్ల ఘోర యుద్ధం జరుగుతుంది, యదువంశమంతా నశిస్తుంది, నా మాట బ్రహ్మ కూడా జవదాటలేడు, బ్రహ్మ కూడా నా మాటని తప్పించలేడు, వీడు ఆడది కాదు, ఇది గర్భవతి వేషం, పొండి మూర్ఖులారా, మీరు మూర్ఖులు, చావడానికే పుట్టారు మీరని వెళ్ళిపోయాడు. ఆ యాదవ కుమారులు భయభ్రాంతులే కృష్ణుని వద్దకు వెళ్ళి జరిగింది చెప్పారు. ముని శాపానికి ఎదురీత చేయగలడు, కానీ చేయడానికి ఇచ్చగించలేదు కృష్ణుడు. చేయగలడు ఆయన, కానీ ఇదేమిటి, యదువంశ నాశనం ఎలాగూ తప్పదు, వీళ్ళు శాపగ్రస్తులు వీళ్ళు. కాబట్టి ఈ సమయంలోనే వీళ్ళు మదంతో కురుక్షేత్రంలో గెలిచిన వాళ్ళం మేమన్న ధోరణితోటి ప్రవర్తించటాన్ని దాన్ని చూసి కృష్ణుడు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. అందుకని ఏమన్నాడు, కొత్తగా వింటున్నట్టుగా ఆశ్చర్యపోయాడు, ఏమీ తెలియనట్టు ఉండిపోయాడు. తర్వాత పౌరులు బంధువులు వచ్చి పరి విధాలుగా ప్రార్థించిన మాట్లాడకుండా ఉండిపోయాడట. కొద్ది రోజుల్లో సాంబుని కడుపులోంచి దూర్వాసుని కోపానికి శాపం అన్నట్టుగా కడుపు చీల్చుకుని ఒక ఇనప రోకలి బయటకు వచ్చిందట. దాన్ని వీళ్ళు ఏం చేశారు, ఉగ్రసేనుడి దగ్గరికి తీసుకెళ్లారట యాదవ కుమారులు. ఆయన మాత్రం ఏం చేస్తాడు, బాగా ఆలోచించి అందరిలాగా విచారించి కాసేపు అయ్యాక చెప్పాడు, దీన్ని సానబట్టండి, ఆ రజను ఏదైతే పొడుస్తుందో సముద్ర జలాల్లో కలిపేసేయండి, అప్పుడు ప్రమాదం ఉండదన్నారు. అనేసరికల్లా మంత్రులు ఏం చేశారట, దాన్ని బాగా ఇచ్చేసి అరగదీసి ఆ రజనంతా సముద్రంలో కలిపించారు. కలిపితే అది ఒక తీరంలోకి కొట్టుకెళ్ళింది. అక్కడ ఈ రజనంతా తుంగగా దట్టంగా మొలిచి ఉండేదట. అయితే ఈ అరగదీసిన రోకలి ముక్క ఒక చిన్న ములుకు లాంటిది ఉండిపోయింది. దానివల్ల వెళ్ళగాక ఒక పడవలో దాన్ని తీసుకుపోయి సముద్ర మధ్యంలో వదిలిపెట్టించాడు. దాన్ని ఒక చేప మింగేసిందట ఆ ములుకుని. ఒక జాలరి ఆ చేపను పట్టుకుని దాని పొట్ట కోస్తే, చేపని కోసినప్పుడు దాని పొట్టలోంచి ఈ ఇనప ఇంత ములుకు లాంటిది బయటపడింది. పడేసరికల్లా వాడు తన స్నేహితుడైన ఒక వేటగాడికి అది ఇచ్చాడట. ఇది చాలా పదునుగా ఉంది చూడమంటే వాడేం చేశాట, తన బాణం కొసకి దాన్ని ఇట్లా ముళ్ళులాగా, మాడాలకి కొస కావాలి కదా ఎడ్జ్కి, దీన్ని ఇట్లా పెట్టుకొని ఉంచుకున్నాడు. ఇక ద్వారకలో ఎన్నో దుర్నిమిత్తాలు కనపడ్డాయట.
కుక్కలు నక్కలు ఇళ్లల్లోకి వచ్చేయటం, ఇళ్ల మీదకి అరవటం, కాకులు గుడ్లగూబలు కలిసి ఇళ్లల్లో కూయటం, గబ్బిలాలు ఇళ్లల్లోకి ప్రవేశించటం, పట్టపగలు మింట చుక్కలు కనపడడం, అకాల మేఘాలు, మేఘాల్లోంచి వర్షం, ఈ రక్తపు వర్షం కురవడం, పురవరి వీధిలో మృగాలు బయటకు వచ్చేయటం. మనం ఇప్పుడు చిరుత సంచారం అని వింటుంటాం కదా. చిరుత సంచారం ఏంటంటే దుర్నిమిత్తం అట, మంచి సంజ్ఞ కాదు. అవి ఎక్కడ ఉండాలి? అడవుల్లో ఉండాలి. ఊళ్ళల్లోకి వచ్చేయటం మంచిది కాదట. భయంకరంగా కూతలు, గ్రహాలని వక్రగతిన సంచరించడం, పట్టపగలే కనిపిస్తూ ఉండటం, ఆవిరితోటి అగ్గి మంటలు వచ్చేస్తూ ఉండటం, ఇవన్నీ యదువంశం వినాశం కాబోతోంది అనే దానికి సూచనగా కనపడేవి. అయితే ఒకనాడు ఉద్ధవుడు వచ్చి కృష్ణుడి దగ్గరకు వచ్చాడట. కృష్ణ, నీకు తెలియంది కాదు, ద్వారకలో దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి. మరి నీ పుత్రమిత్రాదుల సంరక్షణ ఏమిటి? ఏం చేయబోదాం, ఇప్పుడు ఏం చేద్దాము అని అడిగితే ఈయన చెప్పాడట కృష్ణ పరమాత్మ వాక్యాలు చూడండి. ఉద్ధవ, ద్వాపరయుగం అయిపోవచ్చింది. భూభారం తీర్చడానికే నా రాక. యుద్ధాలలో దుష్టుల్ని చంపించాను. మిగిలింది ఏంటంటే ఒకంత యాదవ వంశం. దీన్నే అంతమొందించాలి. చేజేతులా నేనది చేయటం లోకధర్మానికి విరుద్ధమని తంత్రం వేశాను. అదే మునిశాపం. నేనది మళ్ళించగలను, కానీ వీళ్ళంతా గతి తప్పి ఉన్నారు. వీళ్ళంతా సద్గతి పొందాలి వీళ్ళు. అందుకని ఇక నీ మాట ఏంటంటే, నువ్వు నన్ను మనసులో ధ్యానిస్తూ ఉండు, నీకు ముక్తిని కలిగిస్తాను. నేను కూడా ఈ మానవ రూపాన్ని విడిచి దివ్యపదానికి వెళ్ళిపోతాను. తర్వాత ఈ ద్వారక సముద్ర జలాల్లో కలిసిపోతుంది. ఈ వాక్యాలు పరమ రహస్యాలు మనసులో పెట్టుకో, వెళ్ళు. నువ్వు మాత్రం నా నామధ్యానం చేసుకుంటూ ఉండని ఉద్ధవుడిని పంపేశాడు. ఉద్ధవుడు ఏం చేశాడట, గంధమాదన పర్వతానికి వెళ్ళి బదరికాశ్రమంలో నరనారాయణులు ఏ స్థానంలో తపస్సు చేశారో అక్కడే తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడట. ఒకనాడు దేవదూత అమరావతి నుంచి కృష్ణుని దర్శనానికి వచ్చి ఇంద్రుడి మాటగా ఏకాంతంలో చెప్పాడట. దేవా, నువ్వు మహాత్ముడివి, భూభారాన్ని తీర్చడానికి మానవుడిపై ఇల మీద జన్మించావు. తర్వాత వాళ్ళకి మానవులకి కలహాలు కలిగించి యుద్ధాలు మహోద్ధతంగా చేసావు. ఆడవాళ్ళు తప్ప మగపురుగులు లేకుండా చేసేసావు. ఇక మిగిలిన వాళ్ళు మీ యాదవులు, వీళ్ళను కూడా అంతమొందించి ఇక నువ్వు పరమపదానికి చేరవలసిందిగా కోరుతున్నాను. కాలగమనాన్ని లెక్కించాలి. నువ్వు 100 ఏళ్లకి మించి భూమి మీద ఉండటం భావ్యమా అంటే 100 ఏళ్ళు లేవు కృష్ణుడికి అని చెప్తోందండి పురాణం. కొంచెము మన మహాభారతం లెక్కల ప్రకారం కాస్త అటు ఇటుగా లెక్క పెడితే ఒక 130 సంవత్సరాలు అలా ఉన్నట్టు కనిపిస్తుంది. మరి ఈయన 100 ఏళ్లకి మించి ఉండద్దు అని ఈ విష్ణు పురాణంలో చెప్పబడింది. ఇట్లా ఈ మాటలు వినిపించిన ఆ దూతను చూసి ఇంకా 7 రోజుల్లో యాదవ వంశనాశనం అవుతుంది, అది కాగానే పరమపదానికి చేరిపోతానని ఇంద్రుడికి చెప్పు అని దూతని పంపేసి వాడిపోయి ఇంద్రుడికి తెలియజేశాడట. తర్వాత యాదవులు విష్ణుమాయా ప్రేరితులై ప్రభాస తీర్థంలో స్నానం చేసి మహోత్సవం పేరుతోటి మద్యం తాగి మత్తెక్కి మాటకి మాట మీరి బాహాబాహి కచాకచి ముష్టాముష్టి పోరాడటమే కాకుండా అస్త్రశస్త్ర ప్రయోగం చేసి దానితో చాలక కత్తులతో పోరాడుకుని అది సరిపోక సముద్రం ఒడ్డున ఉన్న తుంగ తీసి దాంతో బాదుకోవటమే కృష్ణ మాయ వల్లే ఇది జరిగిందట. ఒక్కొక్క తుంగ కర్ర దెబ్బ ఎంత దెబ్బ తగులుతండి. ఇంతంత బాణాలకి ఎదుర్కొని యుద్ధం చేయగలిగిన వాళ్ళకి మహాబలవంతులు యాదవులు, వాళ్ళకి ఏం అవ్వకూడదు. కానీ ఆ తుంగ ఎలా ఉందంటే వజ్రాఘాతంలాగా తగిలిందట ఒక్కొక్క దాని దెబ్బ. అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మరణించారు. శంఖచక్ర గదా శార్గాలు కృష్ణునికి ప్రదక్షిణంగా తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయాయి. తర్వాత కృష్ణుడు అన్నతోటి రథం ఎక్కాడట. దారుకుడు అల్లనల్లన రథం నడిపించి సముద్ర తీరానికి చేర్చాడు. బలరాముడు ఒకించుకు అలసినట్లు అనిపించి ఓ చెట్టు కిందకి కూర్చున్నాడట. చెట్టు కింద కూర్చుని అలా అలసటగా ఉందని కళ్ళు మూసుకున్నాడు. అంతే, అంతలో ఆయన ముఖం నుంచి శేషుడు నిజస్వరూపంతో అవతరించి సముద్ర జలాల్లోకి ప్రవేశించాడు. సముద్రుడు సముచిత రీతిని ఉపచారం చేశాడు. వాసుకి మొదలైన నాగపతులు వచ్చి స్వాగతం పలికారు. శేషుడు వారందరినీ ఆదరంతో చూసి వారితో కలిసి అమరలోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు కృష్ణుడు దారుకుణ్ణి చూసి, దారుక, నువ్వు ఇక ద్వారకకి వెళ్ళు, నేను మరి నగర ప్రవేశం చెయ్యను, పైలోకానికి నేను వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళి ఉగ్రసేనుడు ఇంకా ఉన్నవాళ్ళు అక్కడ ఎవరుంటే వాళ్ళు వినేలాగా చెప్పమన్నాడు. ఉగ్రసేనుడు వృద్ధుడే, వసుదేవుడు వృద్ధుడే అండి. వాళ్ళంతా పెద్దవాళ్ళు అయిపోయారు, యువకులంతా చనిపోయారు. నువ్వు ఇప్పుడు ఉగ్రసేనుడు, స్త్రీలు, ఇంకా బాలురు కొంతమంది మిగిలారు, చిన్నపిల్లలు, వాళ్ళందరూ వినేలాగా యాదవులు కొట్టుకు చావటం, బలభద్రుడి నిష్క్రమణ, నా పరమపద ప్రాప్తి వివరించు. నువ్వు ద్వారకకి వెళ్ళి కనుక ఈ విషయం అంతా చెప్తే అర్జునుడు వచ్చి మా స్త్రీలను తీసుకెళ్తాడు. అతను వెళ్ళగానే ద్వారక సముద్రంలో కలిసిపోతుంది. వజ్రధరునితో కలిసి యాదవులకు పరలోక క్రియలు నిర్వర్తించి అప్పుడు పరలోకానికి వెళ్తాడు. ఇక నీవు నాపై ఎంతో భక్తి కలిగిన వాడివి కాబట్టి నీకు
పరమపదాన్ని ప్రసాదిస్తున్నాను అని చెప్పి దారుకుడు, ఈ దారుక పేరు మాయాబజార్ లాంటి సినిమాల్లో కనపడుతుందండి. ఆయన యొక్క రథసారథి చివరి వార్త, కృష్ణుడు లేడన్న వార్తని కూడా అర్జునుడికి తెలియచేసింది ఈ దారుకుడే. చివరి వార్త కూడా అతనే చెప్పాడు. ఈయన పునః పదే పదే ప్రణామాలు చేసి దండాలు పెట్టి ద్వారకకి వెళ్ళిపోయాడు. ఈయన ఏం చేశాడట, దారుకుడిని పంపించి కృష్ణుడు ఒక చెట్టు కింద యోగాసన పద్ధతిలో కూర్చున్నాడు. అలా కూర్చున్నాడు, ఒక కాలు మడిచి పొడుగ్గా పడుకున్నాడు, ఓ కాలు మడిచి రెండో మోకాలు మీద వేసుకున్నాడట. ఇలా కొన్ని గాథల్లో చెప్పడుతుంది. కాలు మీద కాలు వేసుకుని ఇట్లా పడుకున్నాడు అని, పాదాలు పొడుగ్గా చాపి ఓ పాదాన్ని రెండో పాదం నిలబడి ఉంటే కనుక వ్యత్యస్త పాద అరవిందుడుగా చెప్తారు కృష్ణ పరమాత్మని. ఆయన నిలబడి ఫ్లూటు అవి వాయించాలంటే రెండు కాళ్ళ మీద ఇట్లా నుంచోకుండా పాదం ఇలా వేసి నుంచుంటాడు. వ్యత్యస్త పాద అరవింద అన్న పాటలు కూడా ఉండేవి. అట్లా నిలబడి ఉన్నవాడు అలాగే పడుకున్నాడు, పాదం మీద పాదం వేసుకున్నాడట. వేసుకుంటే ఇంతలో జడుడు అనే మ్లేచ్చుడు అక్కడికి వేటకు వచ్చి కృష్ణుని పద్ధతిని చూసి ఆ పాదం ఉన్న దాన్ని ఆ దూరం నుంచి చూసేసరికల్లా ఎర్రటి పాదము, అవి దూరానికి అతనికి ఒక లేడి పొలకువలాగా అనిపించింది అనమాట. ఈ పాదాల్లో ఉన్న రేఖలు అవి దూరానికి అది చెట్ల మధ్య నుంచి ఒక లేడి తాలూకు కన్నుగా అలా కనపడేసరికి మృగమని భావించి భ్రాంతిపడి మీదగా బాణాన్ని ప్రయోగించాడు. ఈయన పడుకునున్నాడు కదా, నిద్రలో మనకు కూడా కొంత వయసు వచ్చాక వేళ్ళు అవి కదులుతాయండి. ఈయనకి బొటన వేలు కాస్త కదులుతోందట. అది మృగం తాలూకు చెవి, ఆ పాదాల్లో కనపడుతున్నటువంటి రేఖలేమో మృగం తాలూకు కన్ను. మృగం అంటే జంతువు అని కాదండి, లేడిని మృగం అంట. అందుకని మృగనయని అంటారు, అంటే పెద్ద పెద్ద లేడి కళ్ళ వంటి కళ్ళు కలిగిన స్త్రీ అని. ఈ లేడి దాని పేరే మృగం. కింద రేఖలేమో నేత్రంలాగాను, ఆ బొటన వేలు కదులుతున్నదేమో దాని చెవి యొక్క కదలికగాను భ్రమపడి బాణాన్ని వేసేసరికల్లా ఇంకేముంది, శంఖచక్ర శార్గ గదాధారుడు, గదా శ్రీవత్సలాంఛనుడు, పీతాంబరుడు శ్రీకృష్ణుడు ఆయన కనపడేసరికల్లా భయంతో దుఃఖంతో భగవంతుడిని కొట్టానన్న ఆర్తితో వాడు కదిలిపోయి దుఃఖించి ఏం చేశాడు, పాదాల దగ్గర పట్టుకున్నాడట. వంగి నమస్కరిస్తే వాడి భక్తికి ప్రసన్నుడై పరమపద నివాసాన్ని అనుగ్రహించాడట. వెంటనే దివ్యపురుషులు వచ్చి ఆ కిరాతుడిని తీసుకుపోయాడు. ఒకంతసేపటికి గరుత్మంతుడు రాగా శ్రీకృష్ణుడు యోగాసనాన్ని చాలించి గరుడ వాహనుడై సురల అభినందనలకు ఆనందిస్తూ స్వస్థలానికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఈ దెబ్బ తగిలిందో, తగిలిన వెంటనే కృష్ణుడు వెళ్ళలేదు, పరిగెత్తుకొచ్చినటువంటి కిరాతుణ్ణి అనుగ్రహించిన తర్వాతే ఆయన పరమపదానికి వెళ్ళాడని విష్ణు పురాణంలో చెప్పబడుతుంది. దారుకుడు నగరంలోకి ప్రవేశించి వసుదేవునకు, ఉగ్రసేనునికి, పౌరులకి అందరికీ చెప్పాడు. యాదవుల మృతి, బలరాముని గమనము, శ్రీకృష్ణుని స్వస్థానగతి విని వారంతా ఎంతో చింతకి లోనై ఉండగా ఆ సమయంలో కృష్ణుడిని చూడాలనే కోరికతోటి అర్జునుడు వచ్చాడు. దారుకుడు ఈ మొదలు జరిగినవన్నీ చెప్పగా అతను మిగులు దుఃఖించి సేన వసుదేవులతో కలిసి బలభద్ర వాసుదేవుల కళేబరాలు చూసి మనసులో అనుకున్నాడట, సృష్టి స్థితిలయాలకు కర్త అయిన వాసుదేవుడు సముద్ర తీరాన ఏకాకిగా ఎవరూ తోడు లేకుండా ఒక కిరాతుని బాణాలకి గురై ప్రాణం విడిచాడా అకటా అని ఎంతో విచారించాడట. తర్వాత శ్రీ రుక్మిణి సత్యభామాదులు యనమండ్రు కృష్ణునితో సహగమనం చేశారట. అలాగే రేవతి అగ్నికి తన తనువు నర్పించి బలభద్రుని అనుగమించింది. దేవకి వసుదేవులు, ఉగ్రసేనాది బంధువులు కూడా అలాగే వెళ్ళిపోయారు. అర్జునుడు వ్రజుడి చేత ఆ యాదవులకు పరలోక క్రియలు చేయించి ద్వారవతికి వచ్చాడు. అందరూ చూస్తూ ఉండగానే ఈ పారిజాతం రివ్వున ఎగరి గాలిలో కలిసిపోయి అమరావతికి వెళ్ళిపోయింది. ద్వాపరం ముగిసింది, కలిప్రవేశ లక్షణాలు కనపడడం మొదలుపెట్టాయి. ఇలా అయిన తర్వాత ఏం చేశాడు, ద్వారకలో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఈయన ఒక రమ్యమైన ప్రదేశాన్ని, శుభ్రంగా ఉన్న ప్రదేశంలో ఉంచాడట. ఆ సమయంలో కృష్ణుని అంతఃపురం తప్ప మిగిలిందంతా సముద్ర జలాల్లో కలిసిపోయింది. అయితే వాసుదేవుడు భక్తవత్సలుడు కనుక అక్కడ ప్రత్యక్షంగా స్వరూపంలో ఉంటాడట. ద్వారకలో ఆయన నడిచాడు, తిరిగాడు, అక్కడే పడుకున్నాడు. అక్కడే ఎన్నో రకాలమైన ఎంతోమందికి ఆశ్రయం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, ఎంతమందినో కాపాడాడు, కరుణించాడు, కోరిన కోరికలు తీర్చాడు, ఎంతమందితో కలిసి ఆటలాడుతూ నవ్వుతూ ఎంతమందితోటో కలిసి ఉన్నాడు. కాబట్టి ప్రత్యక్ష స్వరూపంలో ద్వారకా నగరంలో ఉంటాడని చెప్తారు. అందుకని అది పుణ్యక్షేత్రమైంది. విష్ణువు యొక్క విహార స్థలం కనుక పాపనాశనము, సకల సుఖ సంస్థానము అయింది. సకల ధనధాన్య సమృద్ధితో కళకళలాడుతూ ఉంటుంది ఆ క్షేత్రం. దాన్ని దర్శించడానికి వెళ్ళిన మానవునకు మాధవుడు మోక్షప్రదాతగా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దామండి. అంటే అర్జునుడు
కృష్ణుడి యొక్క మిగిలిన భార్యలందరినీ తీసుకెళ్ళాడు. ఆ తీసుకెళ్తున్న సమయంలో ఏం జరిగింది? ఎలా ఈ విష్ణు పురాణం ఇంకా కొంచెం ముందుకెళ్తుందో రేపు ఉదయం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్కారం.